మినరల్ డెన్సిటీ టెస్ట్ అంటే ఏంటి, టీ స్కోర్ లేదా జెడ్ స్కోర్ వల్ల మనకి ఏం తెలుస్తుంది? ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్ చెప్తాను. బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ అంటే ఏంటి? దీన్ని డెక్సా స్కాన్ అని కూడా అంటారు. ఈ మిషన్ ఏం చేస్తుంది? ఈ మిషన్ మన బాడీలోకి లో డోస్ ఎక్స్రేస్ని పంపించి మన బోన్స్లో ఉన్న కాల్షియం లేదా అదర్ మినరల్స్ని మెజర్ చేస్తుంది. ఒకవేళ మీ బోన్స్లో సరిపడేంత మినరల్స్ ఉంటే మీ టీ స్కోర్ మిషన్లో -1 కన్నా ఎక్కువ చూపిస్తుంది. ఇది నార్మల్ బోన్ డెన్సిటీ అనమాట. అంటే మీ టీ స్కోర్ -1 అంటే ఇది నార్మల్ బోన్ డెన్సిటీ లెక్క. లేదు అంటే మీ టీ స్కోర్ -1 నుంచి -2.4 వరకు ఉంటే దాన్ని ఆస్టియోపీనియా అంటారు. దాన్ని ఆస్టియోపీనియా స్టేజ్ అంటారు. ఒకవేళ మీ టీ స్కోర్ -2.5 కన్నా తక్కువ ఉంటే దాన్ని ఆస్టియోపోరోసిస్ స్టేజ్ అంటారు. ఈ టెస్ట్ ఎవరు చేయించుకోవాలి? మరీ ముఖ్యంగా స్త్రీలలో 45 నుంచి 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఈ టెస్ట్ చేయించుకోవాలి. ఎందుకంటే స్త్రీలలో దీన్ని మెనోపాజ్ స్టేజ్ అంటారు. ఈ మెనోపాజ్ స్టేజ్లో హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల నెలసరి ఆగిపోతూ ఉంటుంది. నెలసరి ఆగిపోవడం వల్ల మనకి ఎముకలో ఉన్న సత్తువ కోల్పోతూ ఉంటారు. రెండవదిగా దీర్ఘకాలిక స్టెరాయిడ్స్ వాడే వాళ్ళు కూడా ఈ టెస్ట్ చేయించుకోవాలి. ఎందుకంటే ఎక్కువ కాలం స్టెరాయిడ్ మెడికేషన్స్ వాడడం వల్ల బోన్ రీబిల్డింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. దీనివల్ల ఆస్టియోపోరోసిస్ స్టేజ్కి కూడా దారితీసే అవకాశాలు ఉన్నాయి. చాలా కాలం నుంచి ఆస్టియోఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, కీళ్ళవాతం, కీళ్ళ నొప్పితో బాధపడుతున్నారా? వెనుపూస సమస్యలు బాధపడుతున్నారా? అయితే ఈ టెస్ట్ మీరు కంపల్సరీగా చేయించుకోండి. మీరు మరియు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ బాధపడుతున్నారా? అయితే ఈ వీడియోని వారికి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మా క్లినిక్ నందు డిసెంబర్ 7వ తారీఖున ఉదయం 9 గంటల నుంచి ఫ్రీ హోమియో మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా విటమిన్ డి మరియు బోన్ డెన్సిటీ టెస్ట్ చేయబడును. కావాల్సిన వాళ్ళు ఈ క్రింద నెంబర్ని సంప్రదించగలరు.